హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన ఛానల్‌లో వచ్చేసి బోటి మామిడికాయ కర్రీ ఎలా వండుకోవాలో చూసేద్దాం రండి. ముందైతే బోటీని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసి ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడైతే 3 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకున్నానండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 మామిడికాయలు తీసుకున్నాను. పొట్టు తీసేసి చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. బోటీలో ఎప్పుడు గోంగూర అది ఏసి వండుకుంటారు కదండీ! ఇలా మామిడికేసి ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటది. అలాగే మన ఛానల్‌లో ఫస్ట్ టైమ్ వండుతున్నానండి బోటీ కర్రీ. చాలా రోజులైపోయింది ఈ కూర తిని. ఒకసారి మామిడికేసి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇవైతే కోసేసాను కదండీ! పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకుందాం. నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని వేగనివ్వాలి. చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో ముందుగా ఉడకపెట్టుకున్న బోటీ కూడా వేసేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనిద్దామండి. ఇది మగ్గేలోపు మనం మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. అల్లం వెల్లుల్లితో పాటు గరం మసాలాలన్నీ తీసుకున్నానండి. అవి మెత్తగా పేస్ట్ చేసేసుకొని కూరలో అయితే వేసేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకొని 2 రెబ్బలు కరివేపాకు, అలాగే ముందుగా కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టుకొని 2 నిమిషాలైతే మగ్గనిద్దామండి. మగ్గిన తర్వాత ఇందులో నీళ్ళైతే వేసుకోవాలి. నీళ్ళు వేసుకొని ఇందులో మనం ముందుగానే ఉప్పు, కారం వేసాం కదా! అవి ఒకసారి టేస్ట్ చూడి సరిపోకపోతే ఇప్పుడు సాల్ట్ గానీ, కారం గానీ వేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడకనిస్తే కూర అయితే రెడీ అయిపోద్దండి. మీలో ఎంతమందికి బోటీ కూర ఇష్టమో లైక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.